నమస్తే సార్. నమస్తే సార్. వెరీ గుడ్ ఈవినింగ్ వర్మ గారు. చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. మరి శాఖలు అంత బాగున్నాయి సార్. ఏం బాగున్నాయి? పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, లేకపోతే ఇక అటవీ శాఖ, ఇవన్నీ కూడా గ్రామాలు, పట్టిసీమలు, పట్టుకొమ్మలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ శాఖలు సార్. ఎందుకంటే గ్రామ స్వరాజ్ అంటూ మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళారో మంచి అవకాశం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చిందని భావిస్తాం. ఈ 14th కమిషన్ డబ్బులన్నీ పులివెందులకు వెళ్ళిపోయినాయి, పక్కదారి పట్టినాయి, ఇవి కూడా వెలుగులోకి తీసుకొస్తారు. అదే రకంగా పంచాయతీరాజ్లో ఉన్నటువంటి సర్పంచులు పడిన కష్టాలు ఇక పైన ఉండబోమేమో అని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మాట్లాడండి సార్. ఎనీవే, ఇప్పటికీ ఏదైతే కీలకమైనటువంటి శాఖగా భావిస్తున్నామో ఆ పంచాయతీరాజ్ శాఖ గురించే గతంలో కూడా అన్నయ్య మనసులో అదే ఇంట్రెస్ట్ ఉందన్న విషయం మాకు తర్వాత తెలిసింది. ఎనీవే, ఆయన అనుకున్న శాఖ ఆయన రీచ్ అవ్వగలిగారు. అదే రకంగా డిప్యూటీ సీఎంగా 4-5 ఉంటే బహుశా మాకు ఆ కిక్ వచ్చి ఉండేది కాదు. ఒక్కటే ఉండడం వల్ల డిప్యూటీ సీఎం, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మా అన్న ఉన్నాడు. ఈరోజు సైరన్ కార్లలో అటు ఇటు కొంతమంది బౌన్సర్లు కాదండి, ఈరోజు ఏదైతే గన్మెన్లు, ఇంతవరకు బౌన్సర్లతో చేసిన ప్రయాణంలో మొట్టమొదటిసారిగా మా అన్న ఈరోజు సైరన్ కార్లతో, ఈరోజు గన్మెన్లతో, ప్రోటోకాల్తో పోలీసులు సైతం సెల్యూట్ చేస్తుంటే నోవటల్లో బంధించిన సన్నివేశం మాకు గుర్తొస్తుంటుంది సార్. మీరు బయటకు వెళ్ళడానికి లేదు, మీరు ఎవరితో మాట్లాడడానికి లేదు, మీరు వైజాగ్ నుంచి వెళ్ళిపోండి అన్న వాళ్ళకి ఈరోజు మీరు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోండి అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు మా అన్న. హలో ఏపీ, బై బై వైసీపీ అనే స్లోగన్ అంటే ఏమో అనుకున్నాం, కానీ వైసీపీకి అసెంబ్లీ నుంచి కూడా బై బై చెప్పేస్తాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. ఏదైనా ఆయన వ్యూహం ఆయనకు ఉందండి. నా వ్యూహానికి వదిలిపెట్టండి, ఒక్కసారికి నన్ను నమ్మండి. ఏదైతే ప్రధానమంత్రి గారు నమ్ముతున్నారు, టీడీపీ 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు, జన సైనికులారా మీరు దయచేసి నన్ను శంకించకండి, నా వ్యూహానికి వదిలిపెట్టండి అన్న మా అన్న ప్రతి మాట ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా పవనాల తుఫానులా అంటే ఒక ఓడిపోయిన వాళ్ళకి ఇతను ఒక రోల్ మోడల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఒక్కరు గజనీ మహమ్మద్తో పోల్చుకుంటారు. ఓడిపోతే ఓడిపోయాడు, ఎన్నిసార్లు యుద్ధం చేశాడో చూడండిరా గజనీ మహమ్మద్ అంటారు. ఇక పైన అక్కర్లేదండి, పవన్ కళ్యాణ్ గారిని చూపించవచ్చు. దశాబ్ద కాలం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పక్కకి వెళ్ళిపోయినా సరే, 2 చోట్ల ఓడిపోయినా సరే తన సొంత డబ్బులతో ఓడించిన ప్రజలకి ఖర్చు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాబోయే తరానికి ఒక రోల్ మోడల్గా భావిస్తామండి. ఏంటి కాన్వాయ్లు, సెక్యూరిటీ అసలు మామూలుగా ఉండదేమో. ఇప్పుడు వరకు సినిమాల్లో చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరోగా. ఇప్పుడు రియల్ హీరోని చూడొచ్చా జనాలు? సార్ మీరు రియల్ హీరోకి రియల్ హీరో నాకు తెలియదు.